శ్రీకృష్ణుడికి భక్తుడు, ఆప్తమిత్రుడు ఉద్ధవుడు. యదువంశ నాశనానికే కృష్ణుడు ప్రభాస తీర్థానికి పంపిస్తున్నాడని ఉద్ధవుడికి తెలుసు. ఆ తర్వాత కృష్ణావతారం ముగిసిపోతుందని తెలుసు. అందుకే నీవు వెళ్లిపోతే తాము ఎలా బతకగలమని ఉద్ధవుడు కృష్ణుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు యదువంశంతో సహా ద్వాపరంలో ఉన్న రాజవంశాలన్నీ నాశనమవుతాయని, మరో 7 రోజుల్లో ద్వారక మునిగిపోతుందని, ఆ తర్వాత కలియుగం మొదలవుతుందని చెప్పాడు. కలియుగంలో మనుషులు చాలా దారుణంగా ఉంటారని, మోసాలు, కుట్రలు, మితిమీరిన మోహాలతో కలియుగంలో మంచి ఆచారం, వ్యవహారం, సంప్రదాయం అనేవి కనపడవని, ఆ పరిస్థితులే ఆ కాలం మనుషులను నాశనం చేస్తాయని కృష్ణుడు ఉద్ధవుడికి వివరించాడు. దైవాన్ని కూడా దూషించే మనుషులు అడుగడుగునా కనిపించే కాలమే కలికాలమని కృష్ణుడు చెప్పాడు. ఎవరైతే భగవంతుణ్ణి భక్తితో సేవిస్తారో వారు మాత్రం కలియుగంలో కూడా ప్రశాంతతను పొందుతారని కృష్ణుడు ఉద్ధవుడికి వివరించాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.